మునక్కాయ చట్నీ కొరకు నిల్వ పచ్చడి కొరకు ఇలా నూనెలో వేయించుకోవాలి కట్ చేసుకొని. ఇట్లా పొట్టు తీయకూడదు కానీ ఇంక నేను తీసేసినాను. తీయద్దు. ఇంత చింతపండు నానబెట్టుకొని మంచిగా చిక్కగా విసుకోవాలి. తర్వాత ఇక మెంతుల పౌడరు ఆవాల పౌడర్ 2 పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఎక్కువ వేయించకూడదు. ఇవి మునక్కాయలు లైట్గా వేయించి పెట్టుకోవాలి. ఎక్కువ వేయించితే ఏమవుతుందంటే అవి పీస్ విడిపోతుంది అన్నమాట. ఇలా చింతపండు చిక్కగా పిసికి ఉడకబెట్టుకోవాలి దగ్గరికి. ఉడకబెట్టిన తర్వాత కొంచెం పోపు చేసి ఉప్పు కారం పసుపు అంతా పోపులో వేసేసి ఇది ఉడికిన తర్వాత ఇందులో అవి వేయాలి. మునక్కాయలు వేసినాక ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పోపు పెట్టుకుంటే అయిపోతుంది. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మునక్కాయల సీజన్ కాబట్టి ఈ చట్నీ పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి.